హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ హీరో కార్తిక్ వీళ్ళిద్దరి మధ్యన అయితే చిన్న వివాదం అయితే జరిగింది. దానికి గల రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇది ఎక్కడ రేజ్ అయింది? ఫస్ట్ లడ్డు, తిరుపతి లడ్డులో అయితే నెయ్యి, ఆ నెయ్యిలో పందికొవ్వు అయితే వాడారనమాట. సో దాని మీదనైతే నిరాహార దీక్ష అని చెప్పేసి, నిరాహార దీక్ష అన్నారు. సో దాని మీద పోరాటం అని చెప్పుకోరాదు, సనాతన ధర్మాన్ని తప్పుబట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో నాట్ ఓన్లీ తిరుపతి లడ్డు, అంతకుముందు దుర్గమాత ఏవో సింహాలు అవి విగ్రహాలు మాయమయ్యాయట, అంటే దొంగతనం జరిగిందట. సో దాంతో పాటు వినాయకుడిని తిడుతున్నారట. సో ఇట్లా అని చెప్పేసి సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని న్యాయం జరగాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారన్నమాట. సో అక్కడ అంటే ఎస్పెషల్లీ తిరుపతి లడ్డు అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు అసలు ఎందుకు కలిపారు, దాని మీద అసలు ఎవరి హస్తం ఉన్నదని చెప్పేసి ఆయన అయితే పోరాటం చేస్తున్నాడు అక్కడ. సో దీని మీద సో ఇది మ్యాటర్ ఈ పక్క పెట్టండి, ఇదైతే క్లియర్ గా ఉంది. ఆయన అయితే పోరాటం చేస్తున్నాడు. సో ఎవరెవరు ఏం చేశారనే దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఇంకొక టాపిక్ అయితే జరిగింది. కార్తిక్ గారి మూవీ ఏదో రిలీజ్ ఉంది తమిళ్లో, ఒక మూవీ. సో దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలా మంది వచ్చారు. సో అందులో ఇప్పుడు నార్మల్గా యాంకర్స్ ఏవో కామెడీ చేసుకుంటూ లడ్డు కావాలని ఆయన అని చెప్పేసి కార్తిక్ గారిని అడిగారు. సో కార్తిక్ గారిని అడిగితే 1-2 సార్లు కార్తిక్ గారు సైలెంట్ గానే ఉన్నారు. 3వ సారి కూడా అట్నే అడిగింది ఆమె. అడిగితే లడ్డు ఇస్ ద సెన్సిటివ్ మ్యాటర్, ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు అని ఆ ఒక్క ముక్కే ఆయన చెప్పారు. అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు ఆయన. సో అది ఇక్కడ మాట్లాడకూడదు, ఇప్పుడు మాట్లాడకూడదు అని అయితే అన్నారు. సో దాని తర్వాత సో అక్కడికి అయిపోయింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. లడ్డు ఇస్ ద సెన్సిటివ్ మ్యాటర్ అని మీరు ఎట్లా అంటారు? సెన్సిటివ్ మ్యాటర్ కాదు లడ్డు గురించి అంత తేలిగ్గా తీసి పారేయద్దు అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. సో ఇది స్టార్ట్ చేసింది అయితే రాంగ్ టైంలో జోక్స్ వేసింది అనిపించింది నాకైతే. యాంకర్ ఎందుకు వేయాలి చెప్పు అట్లా? ఇప్పుడు లడ్డు గురించి అని తెలుసు, దాన్ని రేజ్ చేసి ఇప్పుడు యాంకర్లకు ఏం పని ఉంటుంది? నన్ను అడిగితే ఇక్కడ ఎవరిది తప్పు అని అంటే యాంకర్ది తప్పు. అది రేజ్ చేసాడు, తెలిసి కూడా రేజ్ చేసాడు, అది తప్పు. దాన్ని కార్తిక్ గారు చెప్పడం అంటే ఆయన ఏమనలేదు, దాని గురించి మాట్లాడకూడదు అని అన్నారు. ఇక్కడ మాట్లాడకూడదు, ఇప్పుడు మాట్లాడకూడదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైం టు స్పీచ్ అని చెప్పేసి ఆయన అయితే అన్నాడు అనమాట. సో అది జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాని మీద రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ కార్తిక్ గారు ఏమనలేదు, జస్ట్ లడ్డు ఇస్ ద సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పారు అంతే, దాని గురించి మాట్లాడకూడదు అయితే అన్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అర్థం, దాని గురించి ఎందుకు మాట్లాడకూడదు, నేను మాట్లాడతా ఇట్లా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే వాదించడం జరిగింది. సో ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటాను మీరు? సో నా ఒపీనియన్ అయితే యాంకర్ తప్పు. సో అట్లా మాట్లాడడం, ఎందుకంటే తెలిసిందే లడ్డు ఇది హల్చల్ ఇండియా వైడ్ అనే అది హల్చల్ అయితే దాని న్యూస్. లడ్డులో తిరుపతి లడ్డు ఎంతమంది తింటారు? మొన్న రీసెంట్గా మనకి రామ మందిర్లో కూడా వంచారు దాన్ని. సో అట్లా అని చెప్పేసి ఇంకా హల్చల్ అవుతుంది అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే ఇద్దరు కరెక్టే అని అంటాను. కాకపోతే ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. కార్తిక్ గారు అప్పటికే ట్వీట్ కూడా చేశారు, మన ఇద్దరి మధ్యన ఏమన్నా అంటే నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఐఎమ్ సారీ అని చెప్పేసి, అంటే మీకు హర్ట్ అయ్యే విధంగా నేను మాట్లాడితే ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆయన అపాలజీస్ కూడా తెలియజేశారనమాట. ఇది ట్విట్టర్లో జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.